జంతువులను కూడా గౌరవిస్తున్నాం. మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి కుక్కల్ని కూడా గౌరవించాలని చెప్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద మేధావులు. మేమేమంటున్నాం, అందరినీ గౌరవిస్తున్నాం, మా బీసీ జాతిని గౌరవించమని. ఆర్ కృష్ణన్న 50 ఏళ్ల నుండి దేశంలో ఏ నాయకుడు లేని విధంగా బీసీల జెండా గల్లీ ఢిల్లీ తీసుకుపోయి ఈ రోజు పార్లమెంట్ లో కూడా బీసీ నినాదం ఇస్తుండు. బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని అడిగిన మొదటి నాయకుడు. ఎంతో మంది బీసీ లీడర్లు కూడా ఆయన ఏ లాభం ఆశించకుండా బీసీలకి మంత్రిత్వ శాఖ పెట్టాలని అడిగిండు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కృష్ణన్న మన పెద్దన్న, బడుగు బలైన వర్గాల పెద్దన్న బీసీ ఎజెండాని ఆయన భుజాల మీద చేసుకుని 50 ఏళ్ల నుండి ఒకటే మీద దేశవ్యాప్తంగా గల్లీ టు ఢిల్లీ చలో పార్లమెంట్ అని ఏదో నిరాకరించిండు. అసెంబ్లీని పొలగొట్టింది 1978 లా ఈ పిల్లలు చదువుకోవాలని. అట్లాంటి నాయకుడు అడిగిన డిమాండ్ తోటి మీకే మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆయన న్యాయపరమైన డిమాండ్లు, గురుగారు సొంత భవనాలు అట్లాంటివన్నీ కూడా మీరు ప్రభుత్వ కృష్ణన్న గారు మొన్ననే అన్నారు, పార్లమెంట్ లో కూడా మాట్లాడిన దేశవ్యాప్త ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని. చూడండి, ఆయన ఈ దేశ పేద ప్రజలు పేదరికం లేకుండా ప్రతి వ్యక్తి కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావాలని, స్కిల్ ఈ నైపుణ్యం పొందాలి కులాలని విద్య పరంగా ఆర్ కృష్ణన్న చైతన్యం చేస్తున్న ముఖ్యమంత్రి గారు. ఆ రోజు లాలా లజపతి రాయ్ కావచ్చు, బాలగంగాధర్ తిలక్ కావచ్చు, వాళ్ళు ఎట్లయితే స్వరాజ్యం ఈ స్వతంత్రం రాని దేశానికని మన కృష్ణన్న మరొక బాలగంగాధర్ తిలక్, మరొక లాలా లజపతి రాయ్ అట్లాంటి మంచి నాయకుడు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు చదవాలని ఉవ్వెత్తున ఉద్యమించిన గొప్ప నాయకుడు మన ఆర్ కృష్ణ గారు. మీరు రండి, ప్రజా పాలన చేయండి నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి. న్యాయమైన డిమాండ్లతోటి ఆర్ కృష్ణ చేస్తున్న ఉద్యమానికి 42% ని ఓట్ల గెలిచేటట్టు పోరాడండి ముఖ్యమంత్రి గారు. రోహింగ్యాలు 7 పోరాడినప్పుడు మీరు 7 బీసీల కోసం పోరాడలేరా? వాళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు అధికారానికి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని నేను అదే అడుగుతున్నాను. ఎంతో ప్రజాస్వామ్యంగా మేము అడుగుతున్నాము. ఎక్కడ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టలేదు ఆర్ కృష్ణ గారు. అన్ని కులాలను కనుకోబోతుండు. ఈ ఈవీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టించారు ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్పుకోరు ఆర్ కృష్ణ ఏ రోజు కూడా ఇది చేసిన అది చేసిన అని చెప్పుకోరైనా ఆశించకుండా చేసే నాయకుడు. ఆయన ఉదార స్వభావాన్ని పెద్ద మనుషులు అర్థం చేసుకుని బీసీల కోసము మీరు 42% ఖచ్చితంగా అమలు చేయాలి. ఇది మా వాటా, మా న్యాయమైన వాటా అని అడుగుతున్నాం మేము. మహిళా బిల్లుకు సహకరించినట్టు దీన్ని కూడా మీరు అవసరమైతే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రైవేటు బిల్లు అయినా పెట్టండి. కోర్టులో మాత్రము ముఖ్యమంత్రి గారు కేసు ఓడిపోతే ఆర్ కృష్ణ గారు పిలుపు మేరకు మరో బంధుకు కూడా రాష్ట్ర బంధు సిద్ధమవుతాయి.